హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఓపెనింగ్ ట్రేడ్ సెటప్ అప్డేట్ ఇది. లెఫ్ట్ సైడ్ ఏమో నిఫ్టీ ఉంది, రైట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఎవరైనా క్లోజ్గా కానీ మానిటర్ చేస్తుంటే తెలుస్తుంది. బట్ కొద్దిగా రిఫ్రెష్ అయిన తర్వాత ఏంటంటే కలర్ మారిపోయింది, అంతా కూడా మారిపోయింది స్ట్రక్చరు. మార్నింగ్ రెడ్ కలర్ ఉంది అండ్ నిఫ్టీ యాజ్ ఇట్ ఈస్గా రెడ్ కలర్ ఫార్మేషన్ జరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనం ఓపెన్ ట్రేడ్ అనేది అంటే ఓపెనింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం. రీజన్ ఏంటంటే యాజ్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉంది. గోల్డెన్ రేషియో దగ్గరకు వచ్చింది, రిజెక్షన్ అనేది జరిగింది. ఈ యొక్క హై అనేది కూడా బ్రేక్అవుట్ అయింది, బట్ ఇక్కడ నిఫ్టీలో బ్రేక్అవుట్ అవ్వలేదు. ఫస్ట్ ఇనీషియల్గా బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది కాబట్టి స్ట్రాంగ్గా అనిపించింది. అందుకని ఈ కాల్ ఆప్షన్ అనేది మనం ట్రిగ్గర్ చేసాం. 9:16 49,300 కాల్ 552 దగ్గర బై చేసాము. 585 దగ్గర ఎగ్జిట్ అనేది తీసుకున్నాం. అరౌండ్ ఏంటంటే 33 పాయింట్స్ దాకా ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసాం. సో టోటల్గా మనకి ఓవరాల్గా ఒక 1000 రూపీస్ దాకా అప్రాక్సిమేట్గా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం మార్నింగ్ ట్రేడ్ అనేది తీసుకోవడానికి గల కారణాలు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.